హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఇవాళ అయితే ఒక పార్సల్ వచ్చిందండి, దాని రివ్యూ చేయబోతున్నాను. ఏంటనేది లాస్ట్ వరకు చూడండి. ఇంకొక సింపుల్ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీకి చట్నీ అయితే పల్లీలు, అలాగే నేను సీడ్స్ ఫ్రై చేశాను కదండి ఒక వీడియోలో, అవి కూడా కొన్ని వేసాను. ఒక 3 స్పూన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే కొంచెం చింతపండు, సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసుకుంటున్నాను. అంతే, ఇడ్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనం సీడ్స్ అన్నీ కూడా వాడుకోవచ్చు, అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు అని నేను ఆ వీడియోలో చెప్పాను కదండి. నేనైతే ఇలా చట్నీలో కూడా వేసేస్తూ ఉంటానండి, ఒక 2 స్పూన్లు. అలాగే పౌడర్ చేసి కర్రీస్లో కూడా వేసుకోవచ్చు, అలా కూడా చేస్తూ ఉంటాను. ఇంకా మనం ఫ్రూట్స్లో కూడా వేసుకోవచ్చు అండి, చాలా ఫ్లేవర్ఫుల్గా బాగుంటాయి అన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మా వారికి ఇచ్చేసి నేను కూడా తినేస్తున్నాను. చిక్కుడుకాయలు ఉడకబెడుతున్నానండి ఫ్రై చేద్దామనేసి. చిక్కుడుకాయలు వాటర్లో కాకుండా ఇలా స్టీమ్ చేస్తే వాటిలో ఉన్న విటమిన్ వాల్యూ అలానే ఉంటుందంటండి. అందుకే నేనైతే ఈ మధ్య ఇలాగే స్టీమ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకా కర్రీ స్టార్ట్ చేసే ముందు స్టీమ్ చేసేసాను కదండి, అవి పక్కకు పెట్టేసి ఇలాగా ఒక చిప్ప కొబ్బరికాయ తీసుకున్నానండి. అది మొత్తం పీసెస్గా చేసి, అలాగే కర్రీ మొత్తానికి సరిపడా పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి, కారానికి సరిపడా వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఇది నార్మల్గా రెగ్యులర్ కర్రీయేనండి, కానీ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఎక్కువ పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి కర్రీలోకి. ఆనియన్స్ వైట్గా ఉన్నాయి తీసుకోండి, ఇలా రెడ్గా ఉన్నవైతే కంట్లోంచి వాటర్ వచ్చేస్తాయి కదా. ఇంకా ఆనియన్ కూడా ఒకటి తీసేసుకొని సన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. ఆనియన్కి ఇలా వైట్ది హెడ్ ఉంటుంది కదండి, అది రిమూవ్ చేసేయండి కంపల్సరీ. అది మనకి అంత మంచిది కాదంట హెల్త్కి. అలాగే టమాటా కూడా హెడ్ ఉంటుంది కదండి, అది కూడా తీసేసేయాలి. నేనైతే వెజిటబుల్స్ చాలా ఫాస్ట్గా కట్ చేస్తానండి. తాలింపు పొయ్యి మీద పెట్టి తర్వాత కట్ చేయడం స్టార్ట్ చేస్తాను. గంటలు కూరగాయలు కట్ చేయడం అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. సో అందుకే మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాను. ఒక సైడ్ కడాయి పెట్టేసాను, అది హీట్ అయిపోయాక కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్. అలాగే తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అవి కూడా ఫ్రై అయ్యాక కట్ చేసిన ఆనియన్ ఉంది కదండి, అది కూడా వేసి రెడ్గా ఫ్రై చేసుకోవాలి. మరి అంతగా రెడ్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా అలాగే సరిపడా సాల్ట్, పసుపు 2 కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఆనియన్స్ మనకి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి సాల్ట్ వేసేసిన వెంటనే. ఇంక ఇప్పుడు ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీకు కావాలంటే 1 స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత ఇష్టం ఉండదు కదా, సో అందుకే ఒక 1/2 స్పూన్ అయితే వేసాను. వేసాక మంచిగా సెపరేట్ అయిపోతుందండి జింజర్ పేస్ట్ మొత్తము, జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, గోరుచిక్కుళ్ళు, అవి కూడా వేసేసి మంచిగా తిప్పేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచేసుకోండి అంతే. అప్పుడు ఆ మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకు పడుతుంది. ఇంక ఇప్పుడు కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, కొబ్బరి పేస్ట్ మనం చాలా కోర్స్గా పట్టుకోవాలండి. ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా పట్టుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. సో ఇదంతా మిక్స్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదండి, అందులో పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకున్నాక కర్రీ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఫైనల్గా కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి కొంచెం మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇలా మనం ఇందులో కొబ్బరి ఎక్కువ వేసాం కాబట్టి కొబ్బరి డామినేషన్ని ఈ మెంతి, ఇది మెంతాకేనండి, డ్రై చేసిన మెంతాకుని కసూరి మేతి అంటారు. సో ఈ మెంతి పౌడర్ వేయడం వల్ల చాలా బాగుంటుంది. అందుకే నేనైతే కొన్నిట్లో కంపల్సరీ కసూరి మేతి పౌడర్ వేస్తూ ఉంటానండి. అంతే, టేస్టీ గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీకు చపాతీలోకైనా బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. సో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు టెక్స్ట్ చేయడం మర్చిపోవద్దు. నేను ఒక పార్సల్ వచ్చిందని చెప్పాను కదండి, మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉండాలి. ఇది హ్యాండ్ బ్యాగ్ అండి. ఇంకా కవర్ ఓపెన్ చేస్తే పార్సల్ ఇలా ఉందండి. లోపల బబుల్ ర్యాప్ చేశారు.
ప్యాకింగ్ మాత్రం చాలా నీట్గా జాగ్రత్తగా చేశారు కదండి. ఓపెన్ చేసేసి లోపల కూడా ఎలా ఉందో చూసేద్దాము. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నేను ఒక 1.5 ఇయర్ బ్యాక్ కార్ట్లో యాడ్ చేసుకున్నాను అనమాట అమెజాన్లో. అప్పటి నుంచి అది అలానే కార్ట్లోనే ఉందండి. ఫైనలీ ఇవాళ అయితే నేను బుక్ చేసి తెప్పించుకున్నాను. న్యూ ఇయర్ వరకు రావాలి అనుకున్నాను. సో అలానే టైంకి అయితే వచ్చేసింది. ఇదైతే నాకు నేనే గిఫ్ట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఈ హ్యాండ్ బ్యాగ్ ఇన్ని రోజులు అవుతుంది కదా కార్ట్లో పెట్టి, ఎందుకు కొనుక్కోలేదంటే హ్యాండ్ బ్యాగ్స్ అంటే నాకు చాలా ఇష్టము, కానీ నచ్చితేనే తీసుకుంటానండి. నాకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో అవన్నీ నచ్చాలి, అలాగే మన బడ్జెట్లో రావాలి. హ్యాండ్ బ్యాగ్ అయితే నేను అంత తొందరగా యూస్ చేసి పక్కన పడేసానండి. కొన్ని ఇయర్స్ వాడతాను, ఒక 2-3 ఏళ్ళైనా రావాలి కదా కనీసం. అందుకే నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను, మంచి క్వాలిటీవి. దీని కాస్ట్ అయితే నేను ఇప్పుడు చెప్పట్లేదండి, ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా డీటెయిల్డ్గా దీని ప్రైస్ పెడతాను, చూడండి. ఈ బ్యాగ్స్ అన్నీ మనం యూజ్ చేయకపోతే ఇలా మళ్ళీ ఇదే కవర్లో పెట్టేసి ప్యాక్ చేసేసుకోవాలండి, లేకపోతే పొట్టు రాలిపోయినట్టుగా అయిపోతాయి, లెదర్ది కదా. నేను ఇది రెగ్యులర్గా ఏం వాడనులేండి, ఇంకొక 2-3 బ్యాగ్స్ కూడా ఉన్నాయి రెగ్యులర్ యూస్కి. ఇది ఎప్పుడైనా ఒకసారే తీస్తూ ఉంటాను బయటికి. ఇంకా కవర్స్ అన్నీ ఓపెన్ చేశాక బ్యాగ్ అయితే ఇలా ఉంది. చూసారా ఎంత బాగుందో, పైన ఈ లెదర్ అంతా కూడా ఫినిషింగ్ ఎంత బాగుంది కదా. అండ్ ఇది హార్డ్ లెదర్ అంటారండి దీని పేరు అయితే, ఈ బ్యాగ్ మెటీరియల్ పేరు. ఇంకా లోపల కూడా ఎలా ఉందో చూసేద్దాము. ఒక పార్టీషన్ అయితే ఇచ్చారండి లోపల, మనకి సెపరేట్ పార్టీషన్స్ ఏమీ లేవు. అండ్ లోపల ఒక సైడ్ ఓపెన్ పాకెట్ ఒకటి, అలాగే జిప్తో ఉన్న చిన్న పాకెట్ ఒకటి ఇచ్చారు. లోపల మొత్తం ఇంకా ఇలాగే ఉంటుంది. జస్ట్ ఒక ఫోను, పర్సు, వాటర్ బాటిల్ పట్టేంత బ్యాగ్ అండి. మరీ చిన్నది కాదు, అలానే మరీ పెద్దది కాదు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మా మ్యాంగో వాటర్ బాటిల్, అలాగే ఒక స్నాక్ బాక్స్, ఇంకా పర్సు, ఫోన్ కూడా ఈజీగా పట్టేస్తాయి ఇందులో. దీనికైతే 2 సైడ్స్ ఇలా జిప్స్ ఇచ్చారండి, బాగానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఒక జిప్ అయితే ఉంది. సైడ్స్కి 2 జిప్స్ రావడం వల్ల బ్యాగ్ అయితే చాలా స్టైలిష్ లుక్ తోటి వచ్చిందండి. ఈ హ్యాండ్ బ్యాగ్లో అయితే 3 కలర్స్ ఉన్నాయండి. నేనేమో ఇలా ఈ బ్రౌన్ కలర్ తీసుకున్నాను. ఇందులో బ్లాక్ ఇంకా పర్పుల్ బ్రౌన్ కలర్ ఉందండి. దీనికి స్లింగ్ ఏమో ఇలా ఇచ్చారు. ఇది చూసారా ఎంత బాగుందో, అసలుకి ఫైన్ క్వాలిటీ అనమాట. పైన మొత్తం లెదర్, అలాగే ఇంకొక సైడ్ ఏమో క్లాత్ తోటి ఇచ్చారు. అది 2 కూడా స్టిచ్ చేసేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ ప్రైస్కి నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఎప్పుడో కొనుక్కొని ఉండాల్సింది, లేట్ అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా నేను హ్యాపీ, ఎందుకంటే ఈ బ్యాగ్ ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నాను కదా. సో అందుకే ఇంక ఇప్పుడైతే ఇందులో ఏమేమి పెట్టుకుంటానో నేను చూపిస్తాను మీకు. ఒక వ్యాలెట్, ఫోను, అలాగే ఒక చిన్న బాటిల్ పెట్టుకున్నా కానీ ఇంకా ప్లేస్ అయితే బాగానే మిగిలిందండి. సో స్టఫ్ అయితే బాగానే పడుతుంది ఈ బ్యాగ్లో. నాకు మాత్రం చాలా యూస్ఫుల్ అనిపించింది. ఈ బాటిల్ 800 ml అండి. ఇది కూడా బాగానే పట్టింది. ఇంకా మీరు ఏమైనా స్నాక్స్ కూడా క్యారీ చేయొచ్చు ఈ బ్యాగ్లో అయితే. నాకు మాత్రం బాగా నచ్చేసింది బ్యాగ్ మాత్రము. క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ అండి ఈ ప్రైస్కి. నాకు పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేయడం ఇష్టం ఉండదండి. సో అందుకే నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకు మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, చూసారు కదా మీరు కూడా. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.